జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం శ్రీ విష్ణు సహస్రనామం 104వ శ్లోకం దగ్గర ఉన్నాము. ఈరోజు ఈ శ్లోకాన్ని పిల్లలు ఎలా గెస్ చేసి వాళ్ళు సేవిస్తారు అనేది మనం ఈరోజు చూద్దాం. ఈరోజు హర్షిని చదవగలవా? యెస్ మ్యామ్. చదువుతా. మరి హర్షినికి పార్ట్నర్‌గా ప్రజ్ఞిక నువ్వు ట్రై చేస్తావా? యెస్ మ్యామ్. సరే హర్షిని స్టార్ట్ చేద్దాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ట్రై చేయమ్మా. భూర్భువస్. వెరీ గుడ్. భూర్భువస్. ఓకే. ఇక్కడ దాకా ట్రై చేయి. స్వస్తురస్తారః. మళ్ళీ జాగ్రత్తగా గమనించు. ఇక్కడ సౌండ్ ఏదో తేడా వచ్చింది. మళ్ళీ ట్రై చేయి. స్వస్తరస్. ఇప్పుడు ఇక్కడ సౌండ్ తేడా వచ్చింది. మళ్ళీ ట్రై చేయి. స్వస్తరుస్తారః. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మొత్తం ట్రై చేయి ఇక్కడ వరకు కూడా. భూర్భువస్ స్వస్తరుస్తారః. వెరీ గుడ్. రిపీట్. భూర్భువస్ స్వస్తరుస్తారః. వెరీ గుడ్. ఇంకొకసారి రిపీట్ చేయి. భూర్భువస్ స్వస్తరుస్తారః. సౌండ్ ఏదో మళ్ళీ తేడా వచ్చింది. ఇంకొకసారి. భూర్భువస్ స్వస్తరుస్తారః. వెరీ గుడ్. ఇప్పుడు నీ పార్ట్నర్ ప్రజ్ఞిక నువ్వు రిపీట్ చేయి. భూర్భువస్ స్వస్తరుస్తారః. వెరీ గుడ్. మళ్ళీ రిపీట్ చేయి. భూర్భువస్ స్వస్తరుస్తారః. వెరీ గుడ్. ఇప్పుడు హర్షిని టర్న్. హర్షిని దీనిలో నామాలని గెస్ చేయగలవా? ట్రై చేయి. భూర్భువః ఒక నామం. భూర్భువః ఒక నామమా? ఓకే. సరే నెక్స్ట్ ట్రై చేయి. స్వస్తరుః ఒక నామం. స్వస్తరుః రెండు కలిపితే ఒక నామం. ఇప్పుడు రెండు కలిపి ఒక నామంగా ట్రై చేసి చదువు. భూర్భువస్ స్వస్తరుః ఒక నామం. వెరీ గుడ్. భూర్భువ స్వస్తరుః ఇక్కడ దాకా ఒక నామం. తర్వాతది స్తారః ఒక నామం. స్తారః కాదు. సౌండ్ ఏదో తేడా వస్తుంది. నువ్వు మళ్ళీ జాగ్రత్తగా గమనించి ట్రై చేయి. తారః ఒక నామం. ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ పాదం వరకు ఒక్కసారి మళ్ళీ పాదం వరకు శ్లోకం చదివి నామాలు మళ్ళీ గెస్ చేయి. కమ్ ఆన్. భూర్భువస్ స్వస్తరుస్తారః. నామాలు. భూర్భువస్ స్వస్తరుః ఒక నామం. ఓకే. తారః ఒక నామం. ప్రజ్ఞిక ఇప్పుడు నీ వంతు. హాఫ్ వరకు మళ్ళీ ట్రై చేయి. భూర్భువస్ స్వస్తరుస్తారః. భూర్భువస్ స్వస్తరుః ఒక నామం. ఓకే. తారః ఒక నామం. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ అంటే రెండవ పాదంలోకి మనం వెళ్ళిపోతున్నాము. హర్షిని ట్రై చేయమ్మా. ఈ వర్డ్ ఏంటి? సవిత. ఇది ట్రై చేయి. ప్రపిత. మహః. ఇప్పుడు రెండు కలిపి ఇలా కలిపి ట్రై చేయి. ప్రపితామహః. సో ఇప్పుడు ఈ సెకండ్ పాదం మొత్తం కలిపి ట్రై చేయి. సవిత ప్రపితామహః. రిపీట్. సవిత ప్రపితామహః. నౌ ప్రజ్ఞిక నువ్వు కూడా రిపీట్ చేయమ్మా. సవిత ప్రపితామహః. మళ్ళీ రిపీట్ చేయి. సవిత ప్రపితామహః. వెరీ గుడ్. ఇప్పుడు నామాలు గెస్ చేయి హర్షిని. సవిత ఒక నామం. ఓకే. ప్రపితామహః ఒక నామం. వెరీ గుడ్. మళ్ళీ సవిత ఒక నామం. ప్రపితామహః ఒక నామం. ఓకే. ఒక్క నిమిషం. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మొత్తం ఈ అర్ధ శ్లోకము మీరు చక్కగా ఒక్క నిమిషం కిందే జరుపుతున్నాను. మీకు కొంచెం నీట్‌గా కనపడటానికి క్లారిటీగా ఉంటుందని.
ఇప్పుడు ఒకసారి ఈ అర్ధ శ్లోకం మొత్తంగా చక్కగా చదివి దానిలో ఉన్న నామాలని గెస్ చేయి హర్షిని. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితాపః సవితా సవితా ప్రపితామహః. నామాలు. భూర్భువస్వస్తరుః ఒక నామం, ఓకే. తారః ఒక నామం, ఓకే. సవితా ఒక నామం, ఓకే. ప్రపితామహః ఒక నామం. వెరీ గుడ్. ప్రజ్ఞిక నువ్వు కూడా ట్రై చేయమ్మా. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః. ఓకే. నామాలు. భూర్భువస్వస్తరుః ఒక నామం, తారః ఓకే. ఒక నామం, ఓకే. సవితా ఒక నామం, ఓకే. ప్రపితామహః ఒక నామం. ఓకే. వెరీ గుడ్. ఫైన్. మరి ఇప్పుడు ప్రజ్ఞిక టర్న్. ఈ అర్ధ శ్లోకం నువ్వు ట్రై చేయాలి. నీకు హర్షిని రిపీట్ చేసేది. స్టార్ట్ చేద్దామా? ఇదేంటి? యజ్ఞో సెకండ్ వర్డ్. యజ్ఞ ఈ 2 కలిపి ట్రై చేయి మళ్ళీ. యజ్ఞో యజ్ఞ ఓకే. ఇప్పుడు ఇది ట్రై చేయి. పతిర్యజ్వా మొత్తం ఈ పాదం వరకు మూడవ పాదం. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా రిపీట్. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా హర్షిని నువ్వు కూడా ట్రై చేయమ్మా. యజ్ఞో యజ్ఞ పతిర్యజ్వా మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా ట్రై చేయి. యజ్ఞో పతిర్యజ్వా వన్స్ అగైన్. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా. ఇప్పుడు ప్రజ్ఞిక నీట్ అనే నామాలు గెస్ చేయి. యజ్ఞ ఒక నామం, ఓకే. యజ్ఞపతి ఒక నామం, ఓకే. యజ్వా ఒక నామం. మిగిలిన వాళ్ళు కూడా తన నామాలు గెస్ చేస్తుంది. మీరు కూడా జాగ్రత్తగా గమనించండి. కరెక్ట్ గా గెస్ చేస్తుందా ఏమైనా మిస్టేక్ ఉందా అనేది గమనించుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయి. యజ్ఞ ఒక నామం, ఓకే. యజ్ఞపతి ఒక నామం, ఓకే. యజ్వా ఒక నామం. నువ్వు కూడా హర్షిని రిపీట్ చేయమ్మా. కరెక్ట్. యజ్ఞ ఒక నామం, ఓకే. యజ్ఞపతి ఒక నామం, ఓకే. యజ్వా ఒక నామం. మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా రిలాక్స్డ్ మూడ్ లో ఉండకూడదు. మిమ్మల్ని సడన్ గా నేను అడిగితే మీరు చదవటానికి రెడీగా ఉండాలి. సో ప్రిపేర్డ్ గా ఉండండి. ఓకే. నెక్స్ట్ పార్ట్ లోకి 4వ పాదంలోకి మనం వెళ్ళిపోదాము. ప్రజ్ఞిక ఇట్స్ యువర్ టర్న్ ఓన్లీ. యజ్ఞాంగో ఓకే. ఇది యజ్ఞవాహన. వెరీ గుడ్. మొత్తం కలిపి ట్రై చేయమ్మా. యజ్ఞాంగో యజ్ఞవాహన. ఒక్క నిమిషం స్క్రీన్ ఏంటో తేడా వచ్చింది. ఓకే ఫైన్. ఒక్కసారి మళ్ళీ ట్రై చేయమ్మా. యజ్ఞాంగో యజ్ఞవాహన. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం దీనిలో నామాలు ఏమున్నాయి? యజ్ఞాంగ ఒక నామం, ఓకే. యజ్ఞవాహన ఒక నామం. వెరీ గుడ్. హర్షిని నువ్వు కూడా ట్రై చేయి. యజ్ఞాంగ ఒక నామం, ఓకే. యజ్ఞవాహన ఒక నామం. సో హర్షిని ఇప్పుడు నీ టర్న్ శ్లోకం మొత్తం చదవాలి.
దానిలో ఉన్న నామాల్ని గెస్ చేయాలి. భూర్భువస్వస్తరుస్తారః సవితా ఎవరు సవితా చదువుతుంది? హర్షిని అన్న. నాకు వేరే సౌండ్ వస్తుంది. మీకు చదివండి. ప్రజ్ఞిక ఆగమ్మా. హర్షిని టర్న్ తర్వాత నువ్వు చదువు. కమ్ ఆన్. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః హ్మ్. యజ్ఞో పతిర్యజ్వా హ్మ్. యజ్ఞాంగో యజ్ఞవాహనః నౌ నామాలు గెస్. భూర్భువస్వస్తరుః ఒక నామం, ఓకే. తారః ఒక నామం, ఓకే. సవితా ఒక నామం, హ్మ్. సవితా ఒక నామం, ప్రపితామహః ఒక నామం, ఓకే. యజ్ఞః ఒక నామం, ఓకే. యజ్ఞపతిః ఒక నామం, ఓకే. యజ్వా ఒక నామం, ఓకే. యజ్ఞాంగః ఒక నామం, ఓకే. యజ్ఞవాహనః ఒక నామం. వెరీ గుడ్. ప్రజ్ఞిక ఇప్పుడు నీ టర్న్. ఆ శ్లోకం మొత్తం చదివి నామాల్ని గెస్ చేయి. భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః హ్మ్. భూర్భువస్వస్తరుః ఒక నామం, ఓకే. తారః ఒక నామం, ఓకే. సవితా ఒక నామం, ఓకే. ప్రపితామహః ఒక నామం, ఓకే. యజ్ఞః ఒక నామం, ఓకే. యజ్ఞపతిః ఒక నామం, ఓకే. యజ్వా ఒక నామం, ఓకే. యజ్ఞాంగః ఒక నామం, ఓకే. యజ్ఞవాహనః ఒక నామం. వెరీ గుడ్. సో, పేరెంట్స్ అందరూ కూడా మీరిప్పుడు గమనించుంటారు. పిల్లలందరూ కూడా ఆ శ్లోకం వాళ్ళంతగా వాళ్ళే ట్రై చేశారు. నామాల్ని కూడా వాళ్ళే చక్కగా గెస్ చేశారు. ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అనుకుంటే నేను వాళ్ళకి హింట్ ఇస్తాను. వాళ్ళు ఏదైనా రాంగ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ట్రై చేయమని చెప్తాను. సో, మోస్ట్‌లీ ఇదే విధంగా పిల్లలందరూ శ్రీ విష్ణు సహస్రనామం మాత్రమే కాదండి, నా దగ్గర నేర్చుకునే ప్రతి స్తోత్రం కూడా అటు తిరుప్పావై గాని, సంక్షేప రామాయణం గాని, ఇంకా ఏ స్తోత్రాలైనా కానీ పిల్లలు చక్కగా ఇదే విధంగా వాళ్ళంతగా వాళ్ళే గెస్ చేసి ఆ కంప్లీట్ స్తోత్రాలు వాళ్ళే నేర్చుకుంటున్నారు. అయితే ఇంత కష్టపడి వీళ్ళిలా ఎలా చదవగలుగుతున్నారు అంటారా? దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే బేసిక్ ఫౌండేషన్. తెలుగుకి సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి ఫస్ట్ ఇలా చదవాలి అనే ఆ స్కిల్స్ తెలుగు బేసిక్ లెవెల్‌లో ఒక ఫౌండేషన్ క్లాస్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వటం వల్ల వాళ్ళకి వాళ్ళంతగా వాళ్ళు చక్కగా ఆ వర్డ్స్ ఎలా చదవాలి అనేవి అక్కడ కొన్ని టెక్నిక్స్ నేర్చుకొని వాళ్ళంతగా వాళ్ళే చదివే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న స్తోత్రాలతో మొదలుపెట్టి ఇప్పుడు థర్డ్ స్టేజ్‌కి వీళ్ళు శ్రీ విష్ణు సహస్రనామం నేర్చుకుంటున్నారు. ఫస్ట్ స్టేజ్‌లో బేసిక్ ఫౌండేషన్, తర్వాత సెకండ్ స్టేజ్‌లో చిన్న చిన్న స్తోత్రాలతో మొదలయ్యి థర్డ్ స్టేజ్‌కి శ్రీ విష్ణు సహస్రనామం చక్కగా వీళ్ళు నేర్చుకుంటున్నారు. సో, ఎవరైనా పేరెంట్స్ ఆసక్తి ఉన్నవాళ్ళు మీ పిల్లలకి ముందుగా ఆ ఫౌండేషన్ అనేది నేర్పించాలి అనుకున్న వాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు మేము ఇచ్చేటువంటి కాంటాక్ట్ నంబర్‌కి సంప్రదించి చక్కగా మా ఈ క్లాసెస్‌లో జాయిన్ చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.